బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. మున్సిపల్ పీఠం ఎన్నికపై హైకోర్టు స్టే ఎత్తివేసింది. కలెక్టర్దే తుది నిర్ణయమని కోర్టు తెలిపింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. మున్సిపల్ పీఠం ఎన్నికపై హైకోర్టు స్టే ఎత్తేసింది. కలెక్టర్దే తుది నిర్ణయమని కోర్టు తెలిపింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. మున్సిపల్ పీఠం ఎన్నికపై హైకోర్టు స్టే ఎత్తివేసింది. కలెక్టర్దే తుది నిర్ణయమని కోర్టు తెలిపింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి కిడ్నాప్ తర్వాత కుటుంబ సభ్యులు హైకోర్టులో హేబియస్ కార్పొరేషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో ఆ యొక్క 2 రోజుల్లో తమ ముందు హాజరుపరచాలని చెప్పి కూడా ఇబ్రహీంపట్నం పోలీసులకు కూడా కోర్టు ఆదేశం కూడా జారీ చేసింది. దీంతో ఆ రోజు సాయంత్రం యొక్క ఎన్నికకు సంబంధించి ఆకుల యాదగిరి మీటింగ్కి హాజరు కావడంతో ఒక్కసారిగా పోలీసులు ఆ యాదగిరిని అదుపులోకి తీసుకొని ఈరోజు ఉదయం హైకోర్టులో కూడా హాజరుపరిచారు. అయితే తనను ఇక ఎన్నిక పూర్తయిన తర్వాత కొంతమంది కిడ్నాప్ చేసి చీరాలకు కూడా తరలించారని చెప్పి కూడా కోర్టులో వాంగ్మూలం కూడా ఇచ్చారు. దీంతో హైకోర్టు యొక్క స్టే కూడా ఎత్తివేసింది. ఇదంతా కూడా ఇక తుది నిర్ణయం అంతా కూడా కలెక్టరే సంబంధించి కూడా పూర్తిగా ఆదేశాలు కూడా జారీ చేసింది. మొత్తానికి ఇక అప్పటి వరకు స్టే ఇచ్చినప్పుడు యొక్క చైర్మన్ ఎన్నికపై దీనికి సంబంధించి పూర్తిగా కలెక్టరు యొక్క ఆదేశాల మేరకు అనుగుణంగా కొనసాగాలని చెప్పి కూడా హైకోర్టు దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మొత్తానికి చూస్తే ఈ యొక్క చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కూడా మొత్తం అంతా కూడా పూర్తవుతున్న నేపథ్యంలోనే హైకోర్టు ఒక్కసారిగా స్టే ఇవ్వడంతో చివరి నిమిషంలో కూడా ఈ యొక్క చైర్మన్ ఎన్నిక పదవి కూడా ఆగిపోయింది. కాబట్టి దీనికి సంబంధించి ఈరోజు లైన్ కూడా క్లియర్ అయింది కూడా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఆకుల యాదగిరిని ఎవరు కిడ్నాప్ చేశారో దానికి సంబంధించి కూడా గత 2 రోజులుగా చాలా ఉత్కంఠంగా కొనసాగింది. ఎందుకంటే ఈ యొక్క ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఒక్కసారిగా ఆకుల యాదగిరిని పూర్తిగా కిడ్నాప్ చేసిన పరిస్థితి చూస్తున్నాము. దీంతో పోలీసులు కూడా మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశారు. దాని తర్వాత ఆ కుమారుడు యొక్క హైకోర్టును ఆశ్రయించిన దాని తర్వాత ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు యాదగిరిని. దాని తర్వాత కూడా దానికి సంబంధించి ఆ కోర్టులో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే ఇప్పటికీ స్టే ఉన్న నేపథ్యంలో స్టే ఎత్తివేయడంతో యొక్క చైర్మన్ సంబంధించిన ప్రక్రియ ఇప్పుడు కలెక్టర్ ఆధీనంలో ఉంది. అంటే కలెక్టర్ ఆదేశాల మేరకు ఏ విధంగా చెప్తే ఆ విధంగా కొనసాగించాలని చెప్పి కూడా హైకోర్టు ఉత్తర్వులు కూడా చాలా క్లియర్గా డైరెక్షన్ కూడా ఇచ్చింది. పవన్, మొత్తానికైతే హైకోర్టు కలెక్టర్దే తుది నిర్ణయం అని చెప్పేసింది. సో ఇప్పుడు కలెక్టర్ నెక్స్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి? అయితే చైర్మన్ సంబంధించిన ఎన్నిక ఏ విధంగా ఉంటుందో ప్రొసీజర్ అదే విధంగా కూడా కొనసాగించాలని చెప్పి కూడా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే స్టే విధించిన దాని తర్వాత హైకోర్టు డైరెక్షన్ కూడా కలెక్టర్కి ఇచ్చింది కాబట్టి, కలెక్టర్ తుది నిర్ణయం ఇచ్చింది కాబట్టి దాని విధంగా ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో అదేవిధంగా కూడా కలెక్టర్ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఆకుల యాదగిరికి సంబంధించిన నేపథ్యంలో పోలీసులు దీనిపైన 2 రోజుల నుంచి కూడా మిస్సింగ్ కేసు నమోదు చేసి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే నిన్న రాత్రి మొత్తం కూడా ఆ పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు, మరోవైపు కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్న నేపథ్యంలో అప్పుడు కొంత ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. మొత్తానికి ఈరోజు ఉదయం కొద్దిసేపటి క్రితం హైకోర్టులో కూడా ఆకుల యాదగిరిని హాజరుపరిచింది. దాని తర్వాత స్టే చేసింది. అయితే కలెక్టర్ తుది నిర్ణయం కూడా హైకోర్టు ప్రకటించింది. రైట్, థ్యాంక్ యూ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి సిబిఐ కోర్టుకైతే బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో కోర్టులో అయితే బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకైతే బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ప్రజెంట్ నాంపల్లి సిబిఐ కోర్టుకైతే బాంబు బెదిరింపు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో దీంతో కోర్టులో అయితే అక్కడ బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే హైదరాబాద్ లోని నాంపల్లి క్రిమినల్ కోర్ట్ కాంప్లెక్స్ కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. అయితే గుర్తు తెలియని వ్యక్తి పంపించినటువంటి ఈమెయిల్ కోడ్ ప్రాంగణంలో బాంబు పెట్టినట్లుగా కూడా పేర్కొన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. సమాచారం అందుకున్నటువంటి ఆ పోలీసులు వెంటనే కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. ఖాళీ చేయించి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, క్లూజ్ టీమ్ సాయంతో తనిఖీలు అయితే చేస్తున్నారు. అయితే కోర్టు హాలు, పార్కింగ్ ప్రదేశాలు, పరిసర ప్రాంతాలలో విస్తృతంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక కోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలు మోహరించబడ్డాయి. కోర్టు కార్యకలాపాలు కొంతసేపు అయితే నిలిపివేయడం జరిగింది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీసులు అయితే సూచిస్తున్నారు. మెయిల్ రావడం చేత మెయిల్ ఎక్కడి నుండి పంపించారు, దీన్ని ఎవరు పంపించారనే కోణం లోపల సైబర్ గన్ పోలీసులు దర్యాప్తునైతే ప్రారంభించారు. అయితే ఇది ఫేక్ కాల్ మెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆ కోణంలో కూడా పరిశీలన చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పూర్తి స్థాయి తనిఖీలు కొనసాగుతున్నాయి. అధికార ప్రకటన వెలవలసి ఉంది. తర్వాత మరిన్ని వివరాలు కూడా వెల్లడిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కాబట్టి గతంలో కూడా అనేక సార్లు బాంబు బెదిరింపులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ విధంగా ప్రతిసారి కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం చేత తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమం లోపల అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లు అందరూ కూడా ఒక్కసారిగా అవుతున్న బయటికి పరుగులు తీయడం జరిగింది. అందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించి పోలీసులు క్షుణ్ణంగా అనువను కోర్టు ప్రాంగణంతో పాటు పార్కింగ్ ప్రదేశంలో కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఆ యొక్క మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనే కోణం లోపల కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్, గతంలో కూడా ఇలాంటివి కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి. సో మరి ఇప్పుడు వచ్చిన మెయిల్ అలాగే అంతకుముందు వచ్చిన మెయిల్ సేమేనా? అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు ఈ బాంబు బెదిరింపులకు సంబంధించి, పోలీసులు కానీ? ఆ అధికారులు కూడా ఇంకా క్షుణ్ణంగా చుట్టుపక్కల కోర్టు ప్రాంతాల్లో అదనపు బలగాలతో మోహరించి మొత్తంగా కూడా చర్చ చేస్తున్నారు. కోర్టు కార్యకలాపాలు కూడా కొంతసేపు నిలిపివేయబడ్డాయి. కాబట్టి ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. బాంబ్ స్క్వాడ్ సాయంతో, డాగ్ స్క్వాడ్ సాయంతో క్లూస్ టీంలు మొత్తంగా కూడా తనిఖీలు అయితే చేస్తున్నారు. గతంలో కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఈ విధంగా రాంగ్ మెసేజ్ వచ్చిన నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. ఈ రోజు కూడా ఈ యొక్క మెయిల్ రావడం చేత ఎక్కడి నుండి ఈ మెయిల్ వచ్చింది, అగంతకుడు ఏ విధంగా పంపించాడు అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇంకా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కలని అయితే పరిశీలిస్తున్నారు క్షుణ్ణంగా. అయితే అక్కడ ఉన్నటువంటి డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రజెంట్ గా అలాంటి ఏం బాంబు లేదని కూడా పోలీసులు అయితే తెలుస్తున్నారు. కానీ ఇంకా అధికారికంగా అయితే ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, ఇది ఏ కోణంలో అయితే పంపించారు అనే కోణంలో కూడా ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానం చేసింది. వైసీపీ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. ఇందాపూర్ డైరీపై చర్చించాలని వైసీపీ సభ్యుల ఆందోళనకు దిగారు. వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం వద్ద దూసుకెళ్లారు. హెరిటేజ్ దోపిడీపై సభలో చర్చ. హెరిటేజ్ దోపిడీపై సభలో చర్చ. హెరిటేజ్ దోపిడీపై సభలో చర్చ. కల్తీ హెరిటేజ్ పాలు, కల్తీ కల్తీ హెరిటేజ్ పాలు, కల్తీ కల్తీ పాలన. మెంబర్స్ కి క్వశ్చన్ అవర్ పట్ల సీరియస్నెస్ లేదు అనేటువంటిది అర్థమవుతోంది. లెట్ ది హౌస్ బి ఇన్ ఆర్డర్, దెన్
ప్రభుత్వం వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. Please, once rejected, please. దయచేసి క్వశ్చన్ అవర్ జరగనివ్వండి. ప్లీజ్ దయచేసి కూర్చోవాలి. మీ వాయిదా తీర్మానం తిరస్కరించండి. సభ్యులు వినాలి. ప్లీజ్ ఒక్కసారి రిజెక్ట్ అయిన తర్వాత ఈవేళ మళ్ళీ తీసుకోబడదు. మీరు కూర్చోవాలి. హౌస్ బిజినెస్ జరగాలి. కూర్చోవాలి. మెంబర్స్ కి క్వశ్చన్ అవర్ పట్ల సీరియస్నెస్ లేదు అనే విశాఖ ఏయూలో ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎఫ్ఐకి వ్యతిరేకంగా ఏబీవీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ వీసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. అదే సమయంలో ఎస్ఎఫ్ఐ నేతలు అక్కడికి వచ్చి ప్రతి నినాదాలు చేయడంతో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్యాంపస్లోకి బయటి వ్యక్తులు రాకుండా అధికారులు మెయిన్ గేట్కు తాళాలు వేశారు. నిన్న ఆర్ఎస్ఎస్ శాఖను ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఈ వివాదం రాజుకుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాలిక హత్య కేసు నిందితుడు మృతి చెందాడు. కనసానివారిపల్లె చెరువులో కులవర్ధన్ మృతదేహం గుర్తించారు. ఘటనా స్థలానికి మదివేడు పోలీసులు చేరుకున్నారు. కులవర్ధన్ మృతదేహాన్ని మదనపల్లికి తరలిస్తున్నారు. కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అన్నమయ్య జిల్లా నీరుగట్టువారిపల్లిలో బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి డ్రమ్ములో పెట్టాడు నిందితుడు కులవర్ధన్. చిన్నారి హత్యపై ఏపీ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అయితే అనూహ్యంగా నిందితుడు కులవర్ధన్ చెరువులో శవమై తేలడం చర్చనీయాంశమైంది. చిన్నారిని చంపిన మృగానికి తగిన శిక్ష పడిందని నీరుగట్టువారిపల్లి గ్రామస్తులు అంటున్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాలిక హత్య కేసు నిందితుడు మృతి చెందాడు. కనసానివారిపల్లె చెరువులో కులవర్ధన్ మృతదేహం గుర్తించారు. ఘటనా స్థలానికి ముదివేడు పోలీసులు చేరుకున్నారు. కులవర్ధన్ మృతదేహాన్ని మదనపల్లికి తరలిస్తున్నారు. కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, పోలీసులు అనుమానిస్తున్నట్టు నిజంగానే నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడా? డీటెయిల్స్ ఏంటి? దేశాన్ని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటు చేసుకున్న విషాదమైన ఘటనకు సంబంధించి ఎవరైతే ఆ చిన్నారిని హత్య చేశారో కులవర్ధన్ అనే నిందితుడు ఈ రోజు శవమై తేలడం అని కూడా పోలీసులు ధృవీకరించారు. అయితే అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే కనసానిపల్లి చెరువులో అతను శవమై కనిపించడం ద్వారా, అంటే స్థానికుల ద్వారా సమాచారం పోలీసులు అక్కడికి వెళ్లి అతని శవాన్ని కూడా స్వాధీనం చేసుకుని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి కూడా ఇప్పుడు అతనికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అయితే ఏదైతే ఈ యొక్క చిన్నారి పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరించిన ఈ యొక్క మానవ మృగం ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కులవర్ధను శవమై కనిపించడంతో మదనపల్లిలో కూడా హర్షద్వారం వినిపిస్తోంది. అయితే ఎవరైతే ఇతను చనిపోవడం పట్ల కూడా స్థానికులు కూడా పెద్ద ఎత్తున బాణసంచ పేల్చి వారి యొక్క సంతోషాన్ని కూడా తెలియజేస్తున్నారు. అంటే ఇట్లా చిన్నపిల్లల పట్ల అభంశంలో చిన్నపిల్లల పట్ల ఈ యొక్క మానవ మృగం వ్యవహరించిన తీరు పట్ల కూడా ప్రజలు ఆగ్రహావేశాలు కట్టలు దించుకుని దీనికి సంబంధించి కూడా నిన్న కూడా ఆ యొక్క ఏదైతే మా అన్నమయ్య సర్కిల్లో కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో కూడా స్థానికులు, ప్రజా సంఘాలు కూడా వారి యొక్క నిరసన కూడా తెలియజేశారు. ఈ క్రమంలోనే అతను శవమై తేలడం పట్ల కూడా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారాయణ, మరి బాలిక తల్లి ఏమంటుంది? ఇప్పటికే నిన్నటి నుంచి కూడా బాలిక తల్లి అయితే అతనికి కంపల్సరీ శిక్ష పడాలి అని చెప్పింది. సో మొత్తానికైతే అతను చెరువులో శవమై కనిపించాడు. సో దీనిపై వాళ్ళ తల్లి ఎలా రియాక్ట్ అయింది? ఇప్పుడు తల్లిదండ్రులు కూడా కొంత తమకు జరిగిన అన్యాయానికి న్యాయమే జరిగిందని చెప్పి కూడా వారు కూడా కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే చట్టపరంగా అతన్ని శిక్షించినుంటే బాగుండని కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే బహిరంగంగా అతనికి ఏదైనా శిక్ష విధించినుంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేటువంటి అభిప్రాయాన్ని కూడా కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విషయాల్ని రైట్, థ్యాంక్ యూ నారాయణ. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 10 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 37 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు చేపట్టనున్నారు. ఏప్రిల్ 9న కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీల పదవీ కాలం పూర్తి కాబోతోంది. మహారాష్ట్రలో 7, ఒడిశా 4, తమిళనాడు 6, పశ్చిమ బెంగాల్ 5, అస్సోం 3, బీహార్ 5, ఛత్తీస్గఢ్ 2, హర్యానా 2, హిమాచల్ ప్రదేశ్ 1, తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎంపీ లక్ష్మణ్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారి ప్రసాదాలు ప్రస్తుతం అత్యంత శ్రేష్టంగా, రుచికరంగా, నాణ్యతతో తయారవుతున్నాయని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. ముఖ్యంగా శ్రీవారి లడ్డూ సహా అన్ని ప్రసాదాల నాణ్యత ప్రశంసనీయమని అన్నారు. గతంలో ప్రసాదాల తయారీలో కల్తీ జరిగిన విషయం నిరూపితమైందన్నారు. భగవంతుడి సమక్షంలో ఎవరూ తప్పించుకోలేరన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా టీటీడీ అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ హితం కోసం వారు చేసే ప్రతి కార్యక్రమం కూడా సఫలీకృతం కావాలని, భగవంతుడు వారికి మంచి ఆయురారోగ్యం కూడా ప్రసాదించాలని, ఈ దేశ సేవకు అంకితం కావాలని ప్రార్థిస్తూ
ఈరోజు ప్రసాదం ఏదైతే ఇవాళ మేము సేవించామో చాలా శ్రేష్టకరమైనది, రుచికరంగా మరి చాలా వాళ్ళ నాణ్యతతో కూడుకున్నటువంటి ప్రసాదం సేవించడం నిజంగా నేను ధన్యునిగా భావిస్తున్నాను. గతంలో జరిగినటువంటి పొరపాట్లు, తప్పిదాలు, మరి లడ్డు ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ లాంటివి అన్నీ కూడా నిరూపితమైనవి. కాబట్టి భగవంతుడి మీద ఎవరు కూడా తప్పించుకోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి భగవంతుని ముందు, చట్టం ముందు ఖచ్చితంగా తప్పిదాలకు పాల్పడ్డ వాళ్ళు శిక్షార్హులు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ పవిత్రమైనటువంటి దేవాలయం యొక్క పవిత్రతను కూడా కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. భవిష్యత్తులో గతం జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, ఖానాపూర్ మున్సిపాలిటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. కోరం లేక ఇప్పటి వరకు 2 సార్లు చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఖానాపూర్ పీఠం కోసం బీఆర్ఎస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. స్థానిక బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. మొత్తం 12 వార్డుల్లో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3 గెలిచాయి. ఒక వార్డులో ఇండిపెండెంట్ గెలిచారు. ఎక్స్ అఫీషియో ఇండిపెండెంట్తో కాంగ్రెస్ బలం 5కు పెరిగింది. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో పొత్తులతోనే చైర్మన్ పీఠం దక్కనుంది. విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతుంది. లైవ్ లో చూద్దాం. I will be able to inspire our country to construct more of my sisters to help India manifest her destiny as one of the formidable maritime powers of the world. I shall rise again with the ensign on my name, as great ships never die, they are reincarnated. So as we had mentioned earlier that we are also joined by the additional విశాఖ తీరంలో ఇవాళ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతుంది. ఈ ఫ్లీట్ రివ్యూకి రాష్ట్రపతి ముర్ము, ఏపీ గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. 19న మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, 20న అయాన్ కానైవ్ ఆఫ్ చీఫ్స్ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నెల 25 వరకు వేడుకలు జరగనున్నాయి. వేడుకల్లో 70కి పైగా యుద్ధ నౌకలు పాల్గొనున్నాయి. Then after independence, the Indian Navy primarily విశాఖ సముద్ర తీరం ఇవాళ ప్రపంచం దృష్టి పడిన గ్లోబల్ స్టేజ్. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 అంటే కేవలం యుద్ధ నౌకల ప్రదర్శన కాదు. ఇండియా సముద్ర శక్తిని, సముద్ర భద్రతలో తన నాయకత్వాన్ని ప్రపంచానికి చెప్పే బిగ్ స్టేట్మెంట్. ఒకవైపు ఇండో పసిఫిక్లో చైనా ప్రభావం పెరుగుతుంది. మరోవైపు రెడ్ సీ నుంచి హార్ముజ్ దాకా సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు. ఇలాంటి సమయంలో విశాఖ నుంచి భారత్ ఇచ్చే సందేశం ఏంటి? ఇది శాంతి కోసం డిప్లొమసీనా, లేక సముద్రాల్లో శక్తి సమీకరణాల కొత్త యుగానికా? ఐఎఫ్ఆర్ వెనుక అసలు కథ ఇదే.